హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఏదో కోపతాపాల మీద డైవర్స్ తీసుకుంటారు భార్యాభర్తలు. తర్వాత మళ్ళీ ఒకవేళ వాళ్ళకు కూడా ఆఫ్టర్ డైవర్స్ వాళ్ళ మ్యారేజ్ కాకుండా మళ్ళీ రెండో పెళ్ళి ఏదైతే మొదటి వాళ్ళకు ఉన్నారో చేసుకోవడానికి అర్హత ఉంటుందా మేడం? మళ్ళీ పెళ్ళి చేసుకోక్కర్లేదు. ఓకే. ఎందుకంటే మన కష్టంలో మళ్ళీ పెళ్ళికి అసలు ఛాన్స్ లేదు. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిందంటే వీళ్ళు చచ్చేదాకా వైఫ్ అండ్ హస్బెండ్. ఈ డైవర్స్ అనేది బయట నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. కోర్టు దృష్టిలో మీరు విడిపోయారు. కానీ వీళ్ళకి కలిసి ఉండాలి అంటే కనుక వాళ్ళని కోర్టు వచ్చి కలపదు, కోర్టు వచ్చి విడదీయదు. మీరు హాయిగా హ్యాపీగా కలిసి ఉండొచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు హాయిగా వెళ్ళొచ్చు. మీరు మీ పిల్లలతోటి మీ భర్తతోటి హాయిగా కలిసి ఉండొచ్చు. మీరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు కదా. ఏదో మనస్పర్ధలు వచ్చాయి, కోర్టుకు వెళ్ళారు, స్పర్ధలు ఉన్నాయి, అది క్లియర్ చేసుకున్నారు, డైవర్స్ అయిపోయింది. ఆయన కావాలి అనుకుంటున్నారు, మీరు వెళ్ళాలనుకునేటప్పుడు ఏదో మియా బీబీ రాజీతో క్యా కరేగా కాజీ అన్నట్టు ఎవరికి ఇందులో ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ఉండకూడదు. అంతే. ఇది వెళ్ళొచ్చు. దానికి ఏమి అభ్యంతరాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇదేదో లివింగ్ టుగెదర్ కాదు, ఏమీ తప్పు చేయట్లేదు. ఆయన ఏమి తప్పు ఆయన భార్యన ఆయన తీసుకెళ్ళడానికి, ఆమె భర్త దగ్గరికి ఆవిడ వెళ్ళడానికి ఎవరు పర్మిషన్స్ అక్కర్లేవు. విడాకులు తీసుకోవడానికి కోర్టు పర్మిషన్ కావాలి, కానీ కలిసి ఉండడానికి ఎవరి పర్మిషన్స్ అక్కర్లేదు. వాళ్ళిద్దరూ కరెక్ట్గా మేము కలిసి ఉండగలము అని డిసైడ్ చేసుకుని హాయిగా హ్యాపీగా మీరిద్దరు కలిసి ఉండొచ్చు. అంతకన్నా మా అదృష్టం ఇంకోటే ఉంది. చాలా ఉన్నాయి, జరిగినవి చాలా ఉన్నాయి. చాలామంది వెళ్ళారు అలాగా. విడాకులు తీసుకున్నారు కోర్టులోని, వాళ్ళకి నచ్చలేదు అంటే ఇన్ని ఇయర్స్ ఉంటారు. నేను అదే చెప్పాను కదమ్మా. ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే భార్య చనిపోయిన భర్తని మీరు అడగండి ఎవరినైనాను, మా ఆవిడ అండి చాలా మంచిదండి, దేవత అండి అంటే చచ్చిపోయిన తర్వాత మెచ్చుకుంటారు, ఉన్నప్పుడు మెచ్చుకోరు. ఇప్పుడు భార్యలు కూడా అంతే. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అనుకో, మా ఆయన చాలా మంచివాడు అండి, భగవంతుడు, ఉన్నప్పుడు వాడికి టార్చర్ చూపిస్తారు. అదే చెప్తున్నాను, మనిషి లేనప్పుడు వాడి విలువ తెలుస్తుంది. సో వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం బతికుండగా కాదు కదా, అది అంటారు కదమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఇదేంటంటే ఎప్పటి నుంచో మనకు ఉన్నది. 7 జన్మల దాకా ఉంటారట ఇదే మొగుడు ఇదే పెళ్ళాలు అని. మనకి తెలియదు, పురాణాలు. నేను ఇప్పుడు లా నుంచి పురాణాలు చెప్తోంది మేడం అని అనుకుంటారు, కానీ ఈ పురాణాల నుంచి వచ్చింది లా, మనుశాస్త్రం నుంచి వచ్చిందే మనకి లా. వేరే ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చింది కాదు, మనుశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీను. సో ఆ లీగాలిటీ అది. సో మనం ఎవరిని అడగక్కర్లేదు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు తప్పు అనేది ఉండదు, తప్పు కాదు అది. మీరు ఏదైనా వేరే వాళ్ళతోటి వెళ్తున్నారు అంటే వాళ్ళ మనసే వాళ్ళకి గిల్ట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు విడాకులు ఇచ్చేసింది కోర్టు, నీ కర్మమ్మ నువ్వు ఎవరితోటైనా వెళ్ళొచ్చు అని స్టాంప్ ఇచ్చేసింది కదా, వెళ్ళిపోవచ్చు. కానీ ఈమె మనసు అంగీకరించదు. కొంతమంది మా మొగాళ్ళు ఉన్నారు అలాగా, డైవర్స్ ఇచ్చుకొని సింగిల్గా లీడ్ చేసే పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఫస్ట్ వైఫ్ అంటేనే ఇష్టం, అది వదలలేరు వాళ్ళు. ఆవిడ వెళ్ళి కలిసి ఉంటారంటే ఆయనకి అంతకన్నా అదృష్టం ఏంటి. కొన్ని రోజులు ఈ స్ట్రగుల్స్ పడ్డారు కదా, మళ్ళీ ఇలాంటి తప్పు చేయరు వాళ్ళు. అప్పుడు అడ్జస్ట్మెంట్. కాకపోతే ఏంటంటే వన్స్ ఒకసారి డైవర్స్ అనేది అయింది అంటే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అంటే, పిల్లలు ఒకవేళ వక్రగతిలో వెళితే డైవర్సీ మదర్కి ఆస్తులు అవి రావు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసినా భగవంతుడు అందరినీ సుఖంగా చూడలేరు, వాళ్ళ కర్మగాలి. హస్బెండ్ చనిపోయినా ఆయన పేరున ఆస్తుంటే కనుక మళ్ళీ పిల్లలు కనుక ఏమైనా లిటిగేషన్ పెట్టినా, బంధువులు ఎవరైనా లిటిగేషన్ పెట్టినా ఈమెకి ఆస్తి రాదు. ఎందుకంటే వన్స్ ఒకసారి డైవర్స్ అయింది కదా, డైవర్సీకి ప్రాపర్టీస్ రావు. ఇలాంటివి కొన్ని జాగ్రత్త తీసుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళతోటి మీకు ఎటువంటి సంబంధం లేదు. అతనికి తెలిసే, అతనికి నాలెడ్జ్ ఉంటుంది కదా, డైవర్స్ అయింది కాబట్టి ఆవిడకి ఇచ్చేదేదో ఆవిడ పేరునే ఇవ్వాలి అన్న సహృదయం ఉంటే ఆవిడ బతుకు కూడా అన్యాయం అవ్వదు. లేకపోతే మాత్రం ఆవిడ చాలా ట్రబుల్ పడుతుంది. పిల్లలు ఎవరు ఇవ్వరు అమ్మాయి, వాళ్ళు రేపు నమ్మడానికి లేదు. అలాగని నేను పిల్లల్ని తప్పని అనట్లేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎవరిని మనం ఇందులో దోషులుగా నిలబెట్టకూడదు. ఎందుకంటే ఎవడి లైఫ్ వాడిది, వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఏమనుకుంటారంటే కొడుకు చూడలేదు, కొడుకు పిల్లల్ని వాడు చూడాలి కదా, నన్నే చూస్తే వాడి పిల్లల్ని వాడు చూసుకోలేడు కదా. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళే తీసుకోవాలి.
మనం బతకాలి అంటే మనకి కావాలి. ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ముందు వాళ్ళు సెటరేట్ చేసుకుంటే వాళ్ళకి ఇష్యూస్ ఉండవు. తర్వాత కొడుకుల మీద, కూతుర్ల మీద, బంధువుల మీద, ఎవరి మీద ఏడిస్తే లాభం ఉండదు. ఆస్తులు రావు. మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే వాళ్ళ పేరుని పెట్టుకోవాలి. అది ముందే మాట్లాడుకోవాలి. అలాగే అని నువ్వు ఇంటికి రాగానే నా ఆస్తి నాకు ఇస్తావంటే ఎవడో ఇవ్వడు. ఓకే. వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కుదరాలి, వీళ్ళకి నమ్మకం కుదరాలి. అలాగని నమ్మకం కుదరకుండా ఉండదు, ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ ఉంటారు కదా. సో అలాగేం లేదు, హాయిగా ఉండొచ్చు. దీనికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.